సోయా కీమా పులావ్. ఓకే, పులావ్ చేయబోతున్నాను అనమాట. ఎస్. మరి ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తారా? ఓకే, ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే ఓకే అమూల్య, ఇంగ్రీడియంట్స్ తెచ్చేసాను. ఓకే, సో ఫస్ట్ అయితే నాకు బ్రౌన్ రైస్ అయితే కనిపిస్తుంది, ఉడికించుకొని తెచ్చేసుకున్నామా? ఎస్, అవును. ఓకే, అండ్ సెకండ్ వన్ వచ్చేసి కీమా. ఎస్, సోయా కీమా. సోయా కీమా. ఎస్. ఓకే, మరి స్టార్ట్ చేద్దామా ప్రాసెస్? యా, స్టార్ట్ చేద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసేయండి. ఓకే. సో కొంచెం ఆయిల్ వేసుకుందాం. అలాగే ఇందులోనే కొంచెం నెయ్యి కూడా వేసుకుందాం. సో పులావ్ అంటే కొంచెం మనకు నెయ్యి ఖచ్చితంగా తగలాలి. అప్పుడు ఆ ఫ్లేవర్స్ మనకి ఇంకా ఎన్హాన్స్ అయ్యి ఇంకా చాలా బాగుంటుంది. ఎస్, అవును. ఎస్, అండ్ దీనిలో కూడా మెగ్నీషియం లెవెల్స్ ఎక్కువగా ఉంటాయా? ఎస్, అవును. సోయా కీమాలో కూడా మెగ్నీషియం లెవెల్స్ ఎక్కువగా ఉంటాయి. వీలైతే మనం ఇందులో ఏదైనా గ్రీన్ లీఫీస్ కూడా ఇంక్లూడ్ చేసుకోవచ్చు. లేదు అంటే సోయా కీమాలో కూడా పుష్కలంగా ఉంటాయి. ఓకే, అసలు అంటే మామూలుగా మనకు తెలిసింది ఏంటంటే ఈ సోయాలో ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది. ఎస్, అవును. ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది అండ్ దాంతో పాటు మ్యాగ్నీషియం అబ్జార్ప్షన్ కూడా ఎక్కువగా ఉంటుంది. సో ఇది బోన్ డెవలప్మెంట్, బోన్ స్ట్రెంథనింగ్ వాళ్ళకి చాలా చక్కటి రెసిపీ. అండ్ మ్యాగ్నీషియం డెఫిషియన్సీ ఉన్నప్పుడు నేను చెప్పినట్టు లైక్ టైర్డ్నెస్ కానీ ఈజీగా లో అయిపోతూ ఉంటారు కదా, సో వాళ్ళకి ఇన్స్టెంట్ ఎనర్జీ కోసం రైస్. ఓకే, సో బ్రౌన్ రైస్ వచ్చేసి మనకు కొంచెం ఇన్స్టెంట్ ఎనర్జీ ఇస్తుంది కాబట్టి ఇది వాళ్ళకి డెఫినెట్గా హెల్ప్ అవుతుంది. యా, అండ్ వెజిటేరియన్స్ ఎవరైతే ఉంటారో ఖచ్చితంగా సోయా తీసుకోవడం వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. ఎస్, అవును. ఎస్, మరి ఆయిల్ అయితే హీట్ అయిపోయింది. నెక్స్ట్ టైం మసాలా దినుసులు ఇంకొక స్పూన్. ఓకే, ఇందులోనే కొంచెం ఇంగువ, ఉల్లిపాయ ముక్కలు, అలాగే పచ్చిమిర్చి కూడా. ఇవి చాలా మందికి పిల్లలకి స్కూల్ బాక్సెస్లో కానివ్వండి, ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు కూడా ఈజీగా చేసుకొని తీసుకెళ్ళడానికి కూడా బాగుంటుంది. ఎస్, అవును. ఎందుకంటే సోయా మనకు కుక్ అవ్వడానికి ఎక్కువసేపు పట్టదు అండ్ అది సోక్ చేయడానికి కూడా ఒక ముందు నైటే ప్రిపేర్ చేసుకోవడం అలాంటి ప్రిపరేషన్ లేదు, ఉండదు. జస్ట్ ఒక 1 hour ముందు నానబెట్టినా సరిపోతుంది. ఓకే, సో కొంచెం ఇన్స్టెంట్ గానే తయారు చేసుకోవచ్చు. యా, తయారు చేసుకోవచ్చు. అండ్ ఇంకొకటి ఏంటంటే మరీ అంత టైం లేకపోయినా కొంచెం వామ్ వాటర్లో దాన్ని ఒక 2 minutes సోక్ చేసినా అది మనకు నానిపోతుంది అనమాట. సూపర్. ఓకే, సో ఇప్పుడు మనము ఈ సోయాను కూడా వేసేయాలి. వాటర్ అంతా స్క్వీజ్ అవుట్ చేసేసి వేస్తున్నాము. నార్మల్గా మనకు చంక్స్ లాగా కూడా ఉంటాయి. సో పిల్లలకి ఇచ్చేటప్పుడు ఇలా ఇవ్వాలన్నమాట. వాళ్ళు దీన్ని వేరు కూడా చేసి తినలేరు, అలా రైస్లో చక్కగా మిక్స్ అయిపోతుంది. మామూలుగా అయితే పక్కకు పెట్టేస్తారు కదా. ఎస్, అవును. సో ఇందులో మనం స్పైసెస్ కూడా వేసేసుకుందాం. ఓకే, ఫస్ట్ కొంచెం గరం మసాలా, అలాగే కొంచెం ధనియా పౌడర్ కూడా, కొంచెం పసుపు, అలాగే కొంచెం సాల్ట్. ఇందులో మనం కొన్ని వాటర్ కూడా వేసేసుకుందాం. ఓకే, యా, సరిపోతుంది. అందులోనే మనం ఇప్పుడు రైస్ కూడా వేసేసి మూత పెట్టేసుకుందాం. ఓకే,
సో పుదీనా కూడా వేసేసుకుందాం లైట్. ఓకే. ఇప్పుడు మూత పెట్టేసుకుందాం. సో పల్లవి మన పలావ్ని చూసేద్దామా? యా చూసేద్దాం. పర్ఫెక్ట్గా అయితే రెడీ అయిపోయింది. యా ఇంకా మనం సర్వ్ కూడా చేసేసుకోవచ్చు. ఓకే. అండ్ ఇప్పుడు కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేసేసుకో. ఓకే. ఓకే అమూల్య, సోయా కీమా పులావ్ రెడీ అయిపోయింది. ఓకే. సోయా కీమా పలావ్ అయితే రెడీ అయిపోయిందండి. మరి దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే తయారీ విధానం మరొకసారి మీకోసం. సోయా కీమా పలావ్కి కావాల్సిన పదార్థాలు: నూనె, నెయ్యి, మసాలా దినుసులు, ఇంగువ, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, నానబెట్టుకున్న సోయా కీమా, గరం మసాలా పొడి, ధనియాల పొడి, పసుపు, ఉప్పు, ఉడికించుకున్న బ్రౌన్ రైస్, పుదీనా, కొత్తిమీర. సోయా కీమా పలావ్ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్లో నూనె, నెయ్యి పోసి కరిగిన తర్వాత అందులో మసాలా దినుసులు, ఇంగువ, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి వేసి వేగాక అందులో నానబెట్టిన సోయా కీమా, గరం మసాలా పొడి, ధనియాల పొడి, పసుపు, ఉప్పు వేసి కాస్త నీళ్లు పోసి ఉడికించుకున్న బ్రౌన్ రైస్, పుదీనా వేసి మూత పెట్టి కొద్దిసేపు మగ్గించుకోవాలి. ఆ తర్వాత సర్వింగ్ బౌల్లోకి తీసుకుని పైనుంచి కొత్తిమీరతో సర్వ్ చేసుకుంటే సోయా కీమా పలావ్ రెడీ.